ఏ భంగిమ ఇష్టపడతారు. ఏ భంగిమైనా మీరు కపుల్ ఇద్దరు ఆలోచించుకొని మీకు కన్వీనియంట్గా ఉన్న భంగిమను ఎంచుకోండి. ఈ భంగిమ గొప్పది, ఆ భంగిమ తప్పు అని అనుకోవడం పొరపాటు. అన్ని భంగిమలు గొప్పవే, అన్ని భంగిమల్లోనూ ఎక్కువ సుఖము ఉంటుంది. బట్ వన్ జనరల్ థింగ్ ఏమిటంటే ఫిమేల్ టాప్ ఈజ్ ద బెస్ట్. ఎందుకు అంటే ఫిమేల్ పైన ఉన్నప్పుడు ఆమెకు ఏ పొజిషన్లో కదిలితే ఆమె ఎక్కువ ఎంజాయ్ చేయగలదో తను తెలియకుండానే ఆ పొజిషన్లోకి అడ్జస్ట్ అవుతారు. ఇది కేరళలో ఒక ట్రెడిషన్ ఉండేదట. అక్కడ బెడ్రూమ్లో ఒక తాడు వేలాడి ఉంటుంది పైనుంచి. ఫిమేల్ పైన కూర్చొని ఆ తాడు సహాయంతో ఆమె తరచిస్తుంది. దట్స్ వండర్ఫుల్ థింగ్. సో మన వాళ్ళు కూడా ఫిమేల్ టాప్ను బెస్ట్. ఈ మధ్యకాలంలో డాగీ స్టైల్ అనేది సోషల్ మీడియాలో ఎక్కువ చెప్తున్నారు. డాగీ స్టైల్ ఏం గొప్ప కాదు. డాగీ స్టైల్కు కావాల్సినటువంటి ఎనటామికల్ స్ట్రక్చర్ ఉందో లేదో చూసుకోవాలి. ఒక్కోసారి అమ్మాయిలకు పెద్ద హిప్ ఉంటుంది. అటువంటప్పుడు అమ్మాయి డాగీ స్టైల్కి రావాలంటే చాలా నడుము బెండ్ చేయాలి. అమ్మాయికి నడుము నొప్పి వస్తుంటుంది. ఆమె బ్రెస్ట్ తీసుకొచ్చి మ్యాట్రెస్ మీద తగిలించుకోవాలి. ఆమె హిప్ దూరం చేయాలి. ఒకవేళ వీడి అంగం కనుక సరిపోయినంత పొడవు లేకపోతే అది ఆ హిప్ను దాటుకొని లోపలికి వెళ్ళేంత లేకపోతే అది టచ్ కూడా కాదు. దానివల్ల డిసప్పాయింట్మెంట్ వచ్చేసి ఓహో నాకు చిన్నగా ఉంది అని వీడు అనుకోవడము, శృంగారం కాలేదే అనే డిసప్పాయింట్మెంట్ అమ్మాయికి. కనుక ఇవన్నీ పిచ్చి పిచ్చి ఆలోచనలు. మీరు ఏ పొజిషన్లో చేసినా పిల్లలు పుడతారు. ఫిమేల్ టాప్లో కూడా పిల్లలు పుడతారు, డాగీలో పుడతారు. మీకు సెమన్ బలంగా ఉంటే ఎక్కడైనా వస్తుంది. మీరు చూడొచ్చు ఒక్కోసారి రాళ్ల మధ్యలో కూడా ఒక చెట్టు పెరుగుతుంది. అసలు మనం ఆశ్చర్యపోతాం, ఇంత పెద్ద రాయి మధ్యలో చిన్న క్రాక్, ఆ క్రాక్లో చెట్టు ఎలా వచ్చింది. మీ స్పర్మ్స్ కనుక బలంగా ఉంటే డెఫినెట్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది.